మీడియా మిత్రులందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మీ పోలింగ్ స్టేషన్ల విషయంలో ఇప్పుడే ప్రజాప్రతినిధుల మీటింగ్ జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మేము ముందు ఉంచుతున్నాను. ముఖ్యంగా వార్డ్ నెంబర్ 34లో 152, 153, 154, 155, 156 బూతులు ఏవైతున్నాయో న్యూ గ్రామర్ వీరన్నపేట గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ హాస్పిటల్ వీరన్నపేట, కైసర్ చౌక్ అనే దాంట్లో పెట్టాలని చెప్పి ఎంఐఎం సాదత్ గారు చెప్పడం జరిగింది. శివరాజ్ గారు బీఆర్ఎస్ నుంచి వచ్చేసి ఏదైతే వీటికి సంబంధించింది సరస్వతి శిశు మందిర్లో పెట్టాలని చెప్పి కోరడం జరిగింది. వార్డ్ నెంబర్ 12లో పెట్టాలని, దీని విషయంలో వార్డ్ నెంబర్ 12లో పెట్టాలని చెప్పి 5 బూత్లు ఒక దగ్గర పెట్టాలని చెప్పి ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ అందరు కలిసి ఏకగ్రీవంగా చెప్పింది. దీంట్లో తర్వాత బీజేపీ సంబంధించి చెప్పారు. తర్వాత కాంగ్రెస్ విషయానికి వస్తే, కాంగ్రెస్ పొలిటికల్ పార్టీ విషయానికి వస్తే సాయిబాబా గారు చెప్పిండ్రు, గతంలో మాకున్నటువంటి రిజర్వేషన్ ఇంకా తగ్గిపోయింది, దానికి సంబంధించిన విషయాలు ఏదని అడిగారు. అది రాజ్యాంగం ప్రకారంగా దాన్ని ఎట్లుంటుందో దానికి నా విషయం నా పరిధిలో అది కాదు, అది ఇక్కడి నుంచి వచ్చిందని బట్టి ఇంకా ఇప్పుడు జరిగినాయి. అయితే ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్లో మాత్రం జరిగినాయి. కొన్ని మాత్రమే సార్. వార్డ్ నెంబర్ 28, 29, 30లో సంబంధించిన కొన్ని వార్డులను కొద్దిగా డిస్టెన్స్ దూరం అవుతుంది, వాటిని కొద్దిగా తగ్గించడానికి ఇట్లా ఈ చర్యలు తీసుకోండి అని చెప్పి బీఆర్ఎస్కి సంబంధించిన ఒకరు చెప్పిండ్రు. సో ఓవరాల్గా ఒక 5-6 మొత్తం 277 పోలింగ్ బూత్లలో 2077 పోలింగ్ బూత్లలో ఓన్లీ ఒక 6 to 7 పోలింగ్ బూత్స్ మాత్రమే కొద్దిగా డిస్టెన్స్ కొద్దిగా అడ్జస్ట్ చెప్పి జరిగింది. సో దీంట్లో భాగంగా ఈరోజు జరిగిన ప్రజాప్రతినిధులైనటువంటి మీటింగ్లో మాత్రం ఇంతే మాత్రం జరిగింది. మిగతా విషయాలు ఏమైనా ఉంటే తమిళనాడు. సార్ 2 ప్రశ్నలు సార్. చెప్పండి. మహబూబ్ నగర్లో గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎస్సీలకు ఉన్న స్థానాలు కాకుండా ఎస్టీలకు ఉన్న స్థానాలు కాకుండా గతం కంటే పూర్తిగా తగ్గిపోయింది. దామాషా ప్రకారం 8 రావాలి ఎస్సీలకు, దళిత సామాజిక వర్గానికి, ఎస్టీలకు 3 వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కొంత నిర్లక్ష్యం, అశ్రద్ధ మూలంగా, మున్సిపల్ అధికారుల అశ్రద్ధ, గణన కరెక్ట్ చేయకపోవడం మూలంగా ఇవాళ పాలమూరులోని దళిత మరియు గిరిజన బిడ్డలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఒక వాదన ఉంది సార్. దాని మీద మీ సమాధానం కావాలి. రెండోది ఏంటంటే టోటల్ ఈ ఓటర్ల జాబితాలో 9000 పైచీలకు తప్పులు జరిగినాయని ఇప్పటికే కోర్టుకు వెళ్ళారు సార్ కొంతమంది. ఈ రెండింటి మీద మీ సమాధానం చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మనం అందరం కలిసి ఉన్నాము. దళితులకు అన్యాయం జరిగిందని చెప్పడంలో నా పాత్ర ఏముంటుందో మీ అంతరాత్మకు తెలుసు. నా పాత్ర ఎటువంటిది ఉండదు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాయి ఇవన్నీ, కానీ దాంట్లో ఎటువంటి దానికి ఎవరి చేతిలో ఏం లేదు. ఎవరేం తప్పుగా ఓటర్ల విషయంలో ఎవరు తప్పుగా ప్రచారణ చేసి ఏ రకంగా చేయడానికి ఆస్కారం లేదు. అది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రకారం జరుగుతుంది, అది మీకు కూడా తెలుసు. తర్వాత వచ్చేసి ఇంకోటి అడిగింది సార్, 9,000 అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పారు మీరు. సార్ మా దృష్టికి వచ్చినటువంటిది 9,000 అబ్జెక్షన్స్ వచ్చినటువంటిది కాదు, 254 మా దగ్గరికి అబ్జెక్షన్స్ వచ్చినాయి. దాంట్లో ఒకటి మాత్రము 52 అబ్జెక్షన్స్ అంతేనా? ఒక పిటిషనర్ నుంచి 52, 54 వచ్చినాయి. దాంట్లోనే 9,000 ఉండొచ్చు మేబీ హైకోర్టులో వేసిందని చెప్పి. హైకోర్టులో వేసిన దానికి కానీ ఇక్కడ ఉన్న 253 మందికి కానీ 254 మందికి మేమందరము వాటికి సంబంధించినటువంటి అన్ని సరైన వివరణ ఇవ్వడం జరిగింది. హైకోర్టు కూడా, గౌరవ హైకోర్టు కూడా ఎవరైతే పిటిషనర్ వేసిండో సరే వాళ్ళ దృష్టిలో అది ఉన్నది కనుక ఆ పిటిషనర్ వేసుకున్నాడు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేము కూడా 52 వాటికి సమాధానం ఇచ్చుకుంటూ మేము కూడా గౌరవ హైకోర్టుకు మా స్టాండింగ్ కౌన్సిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపించడం జరిగింది. దాని నిర్ణయం తర్వాత కోర్టు పరిధిలో ఉంది కనుక మనం ఏం మాట్లాడడానికి లేదు. ఏ పరిస్థితులలో కూడా మున్సిపాలిటీకి సంబంధించిన 254 అబ్జెక్షన్స్ ప్రతి దానికి మేము అందరికీ సెండ్ చేసినాం. సార్ ఎస్సీ సామాజిక వర్గానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే వాళ్ళకి రావాల్సినవి 8 ఉన్నాయి సార్, ఆ 8 3 వచ్చినాయి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సూటిగా చెప్పండి సార్. ఎస్సీ సామాజిక వర్గము అనేది అది సామాజిక వర్గం అని నేను అదంతా మనం ఒక పార్ట్, మనం భారత రాజ్యాంగంలో మనం అంతా కులాలకు మతాలకు సంబంధం లేదు. అట్లయితే సార్ రాజ్యాంగమే కాన్స్టిట్యూషనే పెట్టింది సార్ వాళ్ళకి. నా మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను,
ప్రభుత్వ పరంగా కానీ, రాజ్యాంగ పరంగా కానీ, లేకుంటే వ్యక్తిగతంగా కానీ, లేకుంటే ఉద్యోగ పరంగా కానీ ఏ పరిస్థితులలో ఎటువంటి అన్యాయం జరగదు. దానికి సంబంధించిన రీజన్స్ అతి త్వరలో రేపు కలెక్టరేట్లను లేకుంటే తర్వాత ఏదో తెలుస్తుంది మీకు. దాని విషయంలో ఎటువంటి సంకోచాలకు తావివ్వకండి. నేను చెప్తున్నాను, మీ అందరిలో నేను ఒకరిని. నా నుంచి ఎటువంటి చిన్న విషయం ఉన్నా కూడా సర్దుబాటు చేసుకుంటాను. అది నా పరిధిలో ఉండదు కనుక మీరు దాని గురించి అట్లా అడగకండి. అడిగితే బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా మాకు కూడా బాధ అనిపిస్తుంది సార్, మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎస్సీ సామాజిక వర్గంలో మా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా దానికి సంబంధించింది నా రాజ్యాంగం ప్రకారం పోటీ చేసే అవకాశాలు తగ్గిపోయినాయని మాకు కూడా దళిత సామాజిక వర్గానికి నేను చెందకున్నప్పటికీ ఆ వర్గాల సంక్షేమం కోసం నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నా కాబట్టి నాకు కూడా బాధ అవుతుంది సార్. అందుకనే మీరు కన్సర్న్ అథారిటీ కాబట్టి అడుగుతున్నాను. కూడా మీరు చెప్పినటువంటి ఆబ్జెక్షన్ ఏదైతుందో ఖచ్చితంగా నేను కలెక్టర్ గారి దృష్టికి, అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాను. వాళ్ళు కూడా నేను అడుగుతాను, సార్ మేడం ఇట్లా వచ్చిందని చెప్పి అడుగుతాను. వాళ్ళు ఏ సమాధానం చెప్తారో ఆ సమాధానం మీకు క్లారిటీగా చెప్తాను. ఇదంతా నిన్న వచ్చినటువంటి ఏదైతే ఇది లిస్ట్ ఏది వచ్చిందో రిజర్వేషన్ ఈ ప్రక్రియ అనేది నా చేతులు ఏముంటుంది, నా పరిధిలో ఏముంటుంది. 100% అండి మీరు బాధపడే దాంట్లో వాస్తవం ఉండొచ్చు, కానీ నేను చెప్పే దాంట్లో కూడా వాస్తవం ఉంటుంది. రాజ్యాంగబద్ధంగానే జరుగుతాయి ఎలక్షన్స్, రిజర్వేషన్లు కూడా రాజ్యాంగబద్ధంగానే జరుగుతాయి. ఎందుకంటే చాలా మేధావులు ఉన్నారు. వాళ్ళందరితో ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే అదికి వస్తుంది. ఖచ్చితంగా నేను విషయం ఏంటనేది నా పరిధిలో నేను తెలుసుకొని మీ వరకు చెప్పగలను. సార్, రిజర్వేషన్ అనేది ఏ ప్రాతిపదికన జరిగింది, ఏదైనా గజెట్ వచ్చింది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి 2011 సెన్సస్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు చేసింది అనుకుంటే మరి బీసీ రిజర్వేషన్ 26 వచ్చింది. మరి అది 2024 సెన్సస్ ప్రకారం అంటే రీజన్లో జరిగిన కుల ప్రాతిపదికన చేసిందా, లేదంటే ఇది కూడా 2011 దాని ప్రకారమే చేసింది? సార్ ఇప్పుడు మీరు చెప్పేది, ఇప్పుడు ఇందాక సార్ అడిగిన దానికి మీకు కూడా నేను చెప్తున్నాను. ఏ పరిస్థితులు జరిగినా అట్నుంచే వచ్చింది కనుక, అది వచ్చింది కనుక రాజ్యాంగబద్ధంగానే ఏ సెన్సస్ ప్రకారం చేసినా రాజ్యాంగబద్ధంగానే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ప్రభుత్వం, తర్వాత మా సిడిఎంఏ గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు వీళ్ళందరూ ఉంటారు. ఆ సమాధానం మీరు అడగాల్సిన సమాధానం వాళ్ళని అడగాలి. నేను చిన్న ఉద్యోగస్తుంది. నేను రాజ్యాంగపరమైన అంత పెద్ద మాటలు ఎందుకు, మీరు అందరు కలెక్టర్ గారిని అడిగితే దానికి సరైన సమాధానం దొరుకుతుంది. ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు హాస్టల్లో కూడా సార్ ఎక్కడ కూడా మీరు చేసిన అంటున్నారు కదా, అభ్యంతరాలు తీసుకొని చేసినట్టున్నారు కదా, ఎక్కడ కూడా బార్డర్స్ చెక్ చేయలేదు, ఏం చేయకుండా సేమ్ అదే హాస్టల్స్ మళ్ళీ ఓటర్లు ఇచ్చారు సార్. లేని ఓటర్స్ కూడా మళ్ళీ మున్సిపల్ ఉన్నాయి సార్, హాస్టల్లో ఉన్నాయి. ఒక వార్డులో మైనార్టీస్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఒక వార్డు తీసేసి మైనార్టీ ఎక్కువ చేసేసి సార్ చాలా ఉన్నాయి. ఇంకా బార్డర్స్ ఎక్కడ కూడా చెక్ చేయలేదు సార్. అంటే మీరు 1 to 100 తీసుకొచ్చారు, 100 to 120 తీసుకున్నారు సార్. అలా కొద్దిగా ఏమైనా చేశారు సెన్సెస్ ప్రకారం మీ సిస్టంలో? సార్ ఇప్పుడు మార్చలేదని అంటున్నారు కదా, చాలా మటుకు మాకు వచ్చిన 254 అబ్జెక్షన్స్ కూడా మేము వాటన్నిటికి వివరణ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అన్ని తీసుకున్నాము. ఎటువంటి పరిస్థితులలో కూడా పారదర్శకంగా చేసినాం, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సార్. 60 వార్డులలో నకిలీ ఓట్లు ఉన్నాయి కొంత అని అప్పుడు అభియోగం చేసినారు. ఇప్పుడు సార్ అభియోగాలు అన్నిటికీ కూడా మేము సమాధానం చెప్పినాం. ఎక్కడ ఏం లేవండి, అట్లాంటివి ఏం లేవండి. అంత బాగానే ఉంది, పారదర్శకంగా ఉంది. ఎలక్షన్ సజావుగా జరుగుతుందనే నమ్మకం మాకుంది. మీరు అందరూ సహకరిస్తే ఎలక్షన్ సామరస్యంగా సంతోషంగా అవుతుంది. రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఇందాక సార్ అడిగినట్టు కూడా రాజ్యాంగ పరంగా జరుగుతుంది, అంతా హ్యాపీగా జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ చాలా సవ్యంగా జరుగుతుందని చెప్పి హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.